వెరీ గుడ్. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, నీకంటే బలము గల గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను, ఆకాశమునంటే ప్రాకారాలు గల పట్టణాన్ని స్వాధీనపరచుకోవటానికి నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. నేడు నీవు యోర్దానును దాటబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, గత దినాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మన ఎదుట ఉన్న యోర్దానును మనం దాటాలి. ఈ యోర్దానును దాటటానికి యాకోబు కర్రను చేత పట్టుకుని దాటాడని, యోర్దానును దాటితే మన శక్తికి మించిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మన ఊహలకు మించిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మన బలానికి, భక్తికి, పరిశుద్ధతకు మించిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మనుషులు మనం చూపిన ప్రేమకు తక్కువ చూపుతారు. మనుషులు మనం చేసిన దానికి తక్కువగానే చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు నాడే నీవు చేసిన దానికంటే ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు అడిగిన దానికంటే ఆయన ఎక్కువ ఇస్తాడు. నువ్వు తలంచిన దానికంటే ఎక్కువ కార్యాలు చేయుటకు ఆయన శక్తిగల దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీ ఆలోచన, నీ శక్తికి తగిన భక్తి నువ్వు చేయగలిగితే నీ శక్తికి మించిన కార్యాలు ప్రభు చేస్తాడు. నీ పరిధికి తగినవి, నీ అనుకూలతలో చేయగలిగినవి, నీవు అవకాశం ఉన్నప్పుడు చేయగలిగినవి చేయలేకపోతే, అనుకూలతలోనే చేయలేని నీవు ప్రతికూలతలో ఏం చేయగలవు? వయసు ఉన్నప్పుడే పరిగెత్తలేని నీవు వయసు పెరిగినప్పుడు ఏం చేయగలవు? కన్నులు మసకలు ఉన్నప్పుడు రానప్పుడే బైబిల్ చదవటం చేతగానే నీకు కంటికి పొరలు వచ్చిన తర్వాత ఏం చదువుతావు? మోకరించగలిగిన ఆరోగ్యం ఉన్నప్పుడే మోకాళ్ళు వేయలేని నీవు కుర్చీల్లోనే కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు మోకాళ్ళ మీదకి ఎలా రాగలవు? అనుకూలమైన సమయం మందిరానికి రావటానికి, ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి, ఆ లీజర్ పీరియడ్, ఆ అనుకూలమైన సమయం ఉన్నప్పుడే నువ్వు దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, మందిరాన్ని, సహవాసాన్ని వెంబడించలేని నీవు చాలా బిజీగా ఉంటే ఏం చేయగలవు? కొంతమందికి ఉండే ఉద్యోగం, పని తక్కువే, కానీ వాళ్ళ ఆ టైం చూస్తే చాలా, అబ్బో సీఎం పిఎం కూడా అంత బిజీ ఉండదు. నేననే మాట ఏంటంటే, అనుకూలతలోనే తప్పించుకు తిరిగే భక్తి చేస్తే ప్రతికూలతలో ఎలా నిలబడతావు? చెయ్యగలిగిందే చెయ్యలేక చేతగాని తనంతో నువ్వు చేతులు ముడుచుకుని చూస్తుంటే, చెయ్యలేనిది చేయటానికి, ఎక్కలేనిది ఎక్కటానికి నీకు సమర్పణం కలుగుతుంది. సమర్పణ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ లెవెల్కు మించి చేయటం, నీ ఎబిలిటీకి, స్టెబిలిటీకి, స్టాండర్డ్కి, నీ ఉన్న పొజిషన్కి మించి చేయడం సమర్పణ. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు కృప ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, భయభక్తులు కలిగిన గుండెనిచ్చాడు, భయభక్తులు కలిగిన భర్తను, భార్యను, పిల్లల్నిచ్చాడు. అనుకూలమైన కుటుంబ సభ్యుల మధ్యలోనే భక్తి చేయలేని నీవు వ్యతిరేకతల మధ్యలో ఎలా ఎదగతావు? అవకాశాలనే చేజార్చుకుంటున్న నీవు అవకాశాలు లేని చోట ఎలా ఎదుగుతావు? కృప ఉన్న కాలం, కనికరం దొరుకుతున్న కాలం, దేవుడు వెంటబడుతున్న కాలం, దేవుని సన్నిధి తోడుగా ఉన్న కాలం, పాపములోనే ఊగుతున్న నిన్ను ప్రభు బయటికి లాగుతున్న కాలంలోనే నీవు ఇంకా కూరుకుపోతే ఎలా?
అనుకూలమందు సమయం ఉండగానే మొరపెట్టు, నీకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మనకు దేవుడిస్తున్న పాఠం ఏంటంటే, నీ బలానికి మించిన జనాన్ని నువ్వు జయించే కృప నేను ఇస్తాను. ఆకాశాన్నంటేంత ప్రాకారాలను నేను ఎక్కించటం కాదు, వాటిని ఎగిరి వెళ్ళేటట్లు చేస్తాను. నీ ఎదుట ఉన్న యోర్దానును నువ్వే దాటాలి. అద్భుతం చెప్పమంటారా? దాటమని ఆయనే అంటున్నాడు, కానీ అడుగేస్తే సహాయం ఆయనే చేస్తాడు. గుప్పిలి విప్పు అని దేవుడు నేను అంటున్నాడు, కానీ విప్పటానికి నువ్వు నిలబడితే దేవుడు నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. పోరాటం చెయ్యమని ఆయన అంటున్నాడే, కానీ యుద్ధ రంగములో నువ్వు నిలబడితే యుద్ధం ఆయనే టేకప్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అనండి ఆమేనండి, అనండి ఆమేనండి. కాబట్టి ఈ రోజున నీ అనుకూలతలలో, నీ అవకాశాలలో, నీ బలంలో, నీకున్న క్షేమంలో, నీకున్న కంఫర్ట్లో నువ్వు ఎంతవరకు దేవుని కొరకు బ్రతుకుతున్నావు? నీ చేతిలో ఉన్న బైబిల్ పట్టుకుని చెప్పు, దీన్ని ఆకలితో చదివి, దాహంతో చదివి, కన్నీళ్లతో ఏడుస్తూ దీంట్లో ఓదార్పు పొంది ఎంతకాలం అయింది? ప్రార్థన చేసి మోకరించి దేవుని సన్నిధితో తాకబడి తనివి తీరా నీ గుండె బరువు తగ్గేంతగా, నీ మనసుకు నెమ్మది కలిగేంతగా నువ్వు ప్రభు పాదాల దగ్గర పడిన కాలం ఎంత? నీలో నెమ్మది కలిగేంతగా నీ గుప్పులు విప్పి, నా దేవునికి నా కలిగిన దాంట్లో శ్రేష్టమైనదే ఇచ్చానని ఇచ్చినప్పుడే, ఇస్తున్నప్పుడే నీ మనసులో కలిగిన ఆ సంతృప్తికరమైన ఆ ఫీలింగ్, కృతజ్ఞత కలిగిన ఆ సెన్స్ ఎంత? నీ కానుకలో కృతజ్ఞత భావం ఉందా? నీ ప్రార్థనలో దేవుని సన్నిధి తాకిడి ఉందా? నీవు మందిరానికి వస్తున్న వేసే అడుగులో ఆ ఉత్సాహం, ఆ వైరాగ్యం, నేనెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళుదునా, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడుదునా, నేను ఎప్పుడు పాటలు పాడుదును, ఆరాధన చేస్తాను, సాక్ష్యం చెప్తాను, పరిశుద్ధులతో దేవుని సన్నిధిలో కలిసి ఆత్మలో ఆరాధించాలని పరుగెత్తుకుంటూ వేస్తున్న అడుగులన్నీ సిద్ధపడుతున్నప్పుడు నీలో కలుగుతున్న ఆరాటం ఎంత? నేను అంటున్నాను, నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడటం కాదు, వచ్చే విధానమే దీవెనకరంగా మారాలి. దేవునికి ఇచ్చిన తర్వాత ఆశీర్వదించడం కాదు, ఇచ్చేటప్పుడు ఇవ్వక ముందు నీలో కలుగుతున్న నా ప్రభు కొరకైన దాహం ఉందే, ఇవ్వక ముందే ఇచ్చే విధానమే నీకు దీవెనగా మారాలి. అనండి ఆమేనని. కాబట్టి నీ ఎదుట నీ బలానికి మించిన కార్యాలు నేను చేస్తాను. నీ హైట్కు మించిన నేను గొప్ప కార్యాలు చేస్తాను. నీ లెవెల్కు మించినవి, నీ స్ట్రెంత్కు మించినవి నేను ఎప్పుడు చేస్తానంటే, నీ ఎదుట ఉన్న యోర్దాను నువ్వు దాటాలి. ఈ రోజున మీరు నమ్మండి, మీ ఊహలకు మించిన కార్యాలు నా దేవుడు చేయగలడు. అడిగిన వాటి కంటే ఎక్కువ చేయగలడు. నీ ఎక్స్పెక్టేషన్స్ కంటే మించినవి నా దేవుడు చేయగలడు. నీ పరిధికి మించి ఆయన కార్యాలు చేయునుగాక. నీ ఆశలకు మించి ఆయన కార్యాలు చేయునుగాక. నీ లెవెల్కు మించి దేవుడు నిన్ను లిఫ్ట్ అప్ చేయునుగాక. నీ ఊహలలో అనుకున్నవి కాదు, నీ ఊహలలో లేనివే ప్రభు చేస్తాడు. నీ ఊహలకు తగినవి కాదు, మించినవే చేస్తాడు. ఊహలకు మించినవి, శక్తికి మించినవి ఎప్పుడు చేస్తాడు తెలుసా? చేతులు కట్టుకుని, కళ్ళప్పగించుకుని, కడుపు నిండా తిని పడుకున్నప్పుడు కాదు. నీ స్థాయిలో, నీ బలంలో, నీకున్న కృపలో, నీకున్న విశ్వాసంలో నువ్వు శక్తి వంచన లేకుండా నిలబడాలి. ఆర్ యు స్టాండింగ్ ఫర్ ద లార్డ్ విత్ ఎనీ డిఫికల్టీస్? మొదటిగా నువ్వు యోర్దానును దాటితే దేవుడు కార్యం చేస్తాడు. అనండి, యోర్దానును దాటితే, దాటబోతున్నామని ఆయన చెప్పాడు, నిశ్చయంగా మనం దాటాలి. అనండి ఆమేనని. దేవుడు దేన్ని ఓవర్కమ్ చేయాలనుకున్నాడో దాని క్రింద మనం ఉండటానికి వెళ్ళలేదు, దాన్ని మనం దాటాలి.
దేన్ని దేవుడు దాటిపోవాలని క్రాస్ అయి వెళ్ళాలని చెప్పాడో అక్కడ మనం స్టాండ్ అవ్వకూడదు. దేవుడు దేనిని దాటిపోమన్నాడో దాని దరిదాపుల్లో మనం ఉండకూడదు, దాన్ని దాటాలి. దేవుడు మన జీవితంలో ఏవి దాటాలని నియమించాడో దానిని దాటుటకు దేవుడు కృప ఇచ్చునుగాక. మొదటిగా యాకోబు ద్వారా మనం నేర్చుకున్నాం, కర్ర చేత పట్టుకుని యోర్దానును దాటాలి అనండి. ఏంటి ఆ కర్ర అంటే? ప్రామిస్. దేవుని మాటే, దేవుని వాగ్దానమే. అంటే దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నీ ఎదుటున్న ప్రతి పరిస్థితుల్లో అడుగులు వెళ్ళాలి. అంటే నీవు పట్టుకునే కర్రైనా, నీ మనసులో పెట్టుకునే ఆలోచన అయినా అది మనుషుల ద్వారా కలిగినదై ఉండకూడదు. నీ చేతిలో ఉన్న కర్ర మనిషి ద్వారా కలిగిందైతే అది నిన్ను యోర్దానును దాటించలేదు. అది నీ చేతిలో ఉన్నదా, నీ గుండెల్లో ఉందా, నీ ఊహల్లో ఉందా, అది నీ ఇంట్లో ఉందా, నీ లైఫ్ స్టైల్లో ఉందా, నీ లైఫ్ వేలో ఉందా, అది నీ లైఫ్ గోల్గా ఉందా, వాట్ ఎవర్ ఇట్స్ మే బి, అది ఏమైనా దేవుని మాటే నీకు బలంగా మారాలి. దేవుని మాట నీ ఆయువు పట్టుగా మారాలి. అంటే దేవుని వాగ్దానాలు నువ్వు గట్టిగా పట్టుకుంటే యోర్దాను నువ్వు దాటిపోగలవు. మనుషుల్ని పట్టుకున్నావా, మనుషుల్ని మాటల్ని పట్టుకున్నావా, యోర్దానుని కాదు కదా, నువ్వు ఉన్న నీ ఇంటి గోడ పరిధిని కూడా దాటలేవు. కాబట్టి మనుషుల మాటలు, మనుషుల ప్రేమలు, మనుషుల ఆలోచనల మీద నీవు పట్టబడకూడదు, కట్టబడకూడదు. నీవు దేవుని వాగ్దానాలను పట్టుకుని నడవాలి అనండి. ఆమేనని. నీవు నడవలేవు, ముందు వాగ్దానం నడవాలి. కర్రే ముందు నడవాలి కదా, వాగ్దానం నడవాలి, వాగ్దానం నడిపించాలి. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. దానికి ముందుగా 10వ వచనం చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట. గడికొకళ్ళు కాదు, ఒకళ్ళే చదవాలి. ఫస్ట్ ఎవరు చదివారు వాళ్ళు చదవండి. ఏమైనా వంతులా తీసుకో, మైక్ తీసుకో. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళు ఒకసారి, వీళ్ళు ఒకసారి చదవటండి. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక. కొట్టండి 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 కొట్టండి, గట్టిగా కొట్టండి. చూసారా, మీరు యోర్దానును దాటబోతున్నారు అని ఎందుకు ప్రభు చెప్పాడో తెలుసా? ఏ యోర్దానును మీరు దాటబోతున్నారని చెప్పాడో ఆయనే ఆ మందసంలో ఉండి ముందుగా యోర్దానులో దాటబోతున్నాడు. సర్వలోకనాథుని నిబంధన మందసం. చెప్పండి చెప్పండి, మీరు అందరు చెప్పండి అన్నమాట. మీకు ముందుగా యోర్దానుని, ఇప్పుడు చెప్పండి, దాటబోతుంది మనమా, మందసమా? ఎవరి మందసం అది? సర్వలోకనాథుడు. ఆమేన్. ఒక దేశం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదమ్మా. ఆయన ఒక జాతికి, ఒక భాషకి, ఒక రాష్ట్రానికి, ఒక తెగకు కాదు. ఆయన సర్వలోకనాథుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు కొట్టండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క ఏరియాకి వెళ్తే ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క ప్లేస్ ఫేమస్ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంకి వెళ్తే ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. మన ఏరియాలో బట్టి చూస్తే ఒక్కొక్క జాతిలో, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవుళ్ళు ఫేమస్గా ఉంటారు. కానీ ప్రపంచమంతా పూజింపబడుతున్న ఒకే ఒక దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ప్రపంచంలో ఈ 200 దేశాలలో ఏ
జల ద్వీపాల్లోకి వెళ్ళినా, ఎడారిల్లోకి వెళ్ళినా, అది ఒయాసిస్లైనా, అది లేకపోతే ఎడారి స్థలాలైనా, అది అరణ్య పర్వతాలైనా, ఎక్కడికి వెళ్ళినా వినబడే నామం మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఎందుకయ్యా అంటే ఆయన సర్వలోకాన్ని సృజించి ఏలుబడి చేస్తూ తన ప్రజలను ఆదుకుంటున్న దేవుడు. మీతో నాకేం సంబంధం? మీరు నన్ను మొక్కున్నారా? మీరేమో నన్ను ఇప్పుడు నమ్ముకున్నారు, అప్పుడు నమ్ముకున్నారు అనకుండా ఆపదలో ఉండి పిలవగానే ప్రత్యక్షమయ్యేది మనం ఆరాధిస్తున్న దేవుడు. అనండి ఆమేనని. అయ్యా ఉన్నావా, సజీవుడువా, మాట్లాడే దేవుడువా అంటే మాట్లాడతాడు, కనబడే దేవుడు అంటే కనబడతాడు. శక్తిని చూడాలని చూస్తే తన శక్తిని నీ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. ఆ సర్వలోక నాథుని మందసమట మనకు ముందుగా వెళుతుందట. అయితే అద్భుతం చెప్పమంటారా? ఈ సర్వలోక నాథుని మందసం ముందుగా ఎలా వెళుతుంది? ఇది పాఠం. 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట మోసుకొని పోతే అది దాటిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మందసం డైరెక్ట్గా వెళుతుందా, వెళ్ళదా? డైరెక్ట్గా వెళ్ళిందా? అక్కడ డైరెక్ట్గా వెళ్ళలేదా? డైరెక్ట్గా మీకేం అర్థం కాలేదా? ఇప్పుడు సర్వలోక నాథుని మందసం వీళ్ళకంటే ముందుగా దేన్ని దాటిపోతుంది? ఎలా దాటుతుంది అనేది ప్రశ్న. ఎలా దాటుతుంది? యాజకులు దాన్ని మోస్తూ వెళుతున్నారు. అంటే యోర్దానును మనం దాటకముందే మందసం దాటుతుంది. మందసం ఎలా దాటుతుందంటే, మందసాన్ని మోసే యాజకులు ఉన్నారు, దాన్ని మనం చూడాలి. చూడండి ఆ మాట చదవండి. చదవండి ఆ మాట చదవండి. యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసి మీరున్న స్థలాల్లో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? దాన్ని వెంబడి వెళ్ళాలి. ఇక్కడ మనకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం యోర్దానును దాటాలంటే నిబంధన మందసం మన ముందుగా వెళ్ళాలి. అనండి ఆ మాటనండి. ఒక్క మాటలో చెప్పాలంటే మందసముతో మనం యోర్దానును దాటాలి. అనండి, అందరూ అనండి. నెంబర్ 2, యోర్దానును మనం ఎలా దాటగలమంటే మందసముతో యోర్దానును దాటగలం. ఇప్పుడు చెప్పండి, మందసం ముందు వెళ్లకుండా మనం యోర్దానును దాటగలమా? దాటగలమా? దాటలేం. ఇప్పుడు మనం ఎదుటిన్న పరిస్థితులు జయించాలంటే మనం ముందు ఎవరు వెళ్ళాలి? మన దేవుడే వెళ్ళాలి. అనండి ఆమేనని. మన కార్యం సఫలం అవ్వాలంటే ఆ కార్యాన్ని ఎవరు చేయాలి? దేవుడే చెయ్యాలి. అనండి ఆమేనని. నీ ఆశ తృప్తి కలగాలంటే నీ ఆశ ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. నీ జీవితంలో ఉన్న పోరాటాలన్నిట్లో జయం కలగాలంటే నీ పక్షాన యుద్ధం ఎవరు చేయాలి? దేవుడే యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యాలి అనంటే ఇప్పుడు మందసంతోనే మనం యోర్దానును దాటాలి. మందసంతో యోర్దానును దాటాలంటే నెంబర్ 1, మందసాన్ని మోసే యాజకుడు ఉండాలి. మొదటి పాఠం, మందసంతోనే మనం యోర్దానును దాటాలి కదా. చెప్పండి, యోర్దాను ఎలా దాటాలన్నా? దాటాలంటే మొదటి పాయింట్ ఏంటంటే మందసాన్ని మోసే యాజకులతోనే మనం దాటాలి. అంటే మందసాన్ని మోస్తున్న యాజకులు ఉండాలి. మందసం ఎంత ముఖ్యమో మందసాన్ని మోసేవాడు కూడా ముఖ్యం. ఎర్ర సముద్రాన్ని దేవుడు డైరెక్ట్గా చీల్చగలడు, కానీ చెయ్యెత్తి చూపే కర్రెత్తగలిగిన ఒక మోషే కావాలి. అనండి ఆమేనని. దేవుడు యుద్ధం చేయకుండానే గొలియాతును మొత్తగలడు.
అసలు నిలబడి యుద్ధ భూమిలో ఉండగానే దేవుడు డైరెక్ట్గా ఒక అగ్నిని పంపి గొల్యాతును కాల్చేయలేడా? కానీ రాయి చేత పట్టుకున్న ఒక దావీదు కావాలి దేవునికి. అనండి ఆమేనని. రొట్టెలు లేకుండానే ప్రజల ఆకలి దేవుడు తీర్చగలడు. కానీ రొట్టెలు చేత పట్టుకున్న ఒక చిన్నవాడు ప్రభువుకి కావాలి. అనండి ఆమేనని. చెప్పండి అనండి ఆమేనని. కాబట్టి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మందసం లేనిదే నీ ఎదుట యోర్దానును దాటలేవు. యేసు లేనిదే నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళలేదు. ఆ మందసం యేసే అయితే ఇప్పుడు మందసంతో నువ్వు నీ యోర్దానును దాటాలి అనంటే ఒకటి, మందసాన్ని మోస్తున్న యాజకులను చూడాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? మందసమును యాజకులు మోయుచుండగా చూచి. ఏం చూడాలి? ఎట్రారా ఎటు పట్టుకో, భుజం ఎటు పెట్టుకో, అటు తిరుగు. ఇప్పుడు ఈయన యాజకుడు అనండి. ఎవరైనా ఈయన మీద ఏముంది? ఇప్పుడు మీరందరూ ఇశ్రాయేలీలు. ఓకే, ఇటు తిరిగినాన్న. ఓకే, ఇప్పుడు మీకు ఏం కనపడుతుంది? జోయిల్ కనపడుతున్నాడు, వేసుకున్న సొక్కా కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఇప్పుడు మీరు ఏం చూడాలి? యాజకుడిది ఏ పార్టీ అంటావు? యాజకుడిది ఏ క్యాస్ట్ అంటావు? యాజకుడు మనకు నచ్చినట్టు ఉన్నాడా లేదంటావా? యాజకుడు మనల్ని గాయపరచకుండా చాలా కంఫర్ట్గా ఉంటాడంటావా? ఇప్పుడు నువ్వేం చూడాలో తెలుసా? యాజకులు మందసాన్ని మోయుట చూడాలి. అంటే మందసాన్ని మోస్తున్న యాజకుడిని చూడాలి. అంటే యాజకుని మీద మందసాన్ని చూడాలి, మందసాన్ని మోస్తున్న యాజకుడిని చూడాలి. నెంబర్ 2, 1 2 యాజకుడు మోస్తున్న మందసాన్ని చూడాలి. నెంబర్ 2 మందసాన్ని మోస్తున్న యాజకుడిని చూడాలి. 2 పాఠాలు. యాజకుడు మోస్తున్న మందసాన్ని చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 మందసాన్ని మోస్తున్న యాజకుడిని చూడాలి. ఏది చూసినా మందసమే సెంటర్ పాయింట్గా ఉండాలి. కొట్టు చప్పట్లో నాతో కలిసి మాట చెప్పండి. యాజకుడు మోస్తున్న మందసాన్ని చూడాలి. అందరనండి అన్నమాట. ఏది అనండి, అందరూ అనండి. ఏం చూడాలి? నెంబర్ 2 మందసాన్ని మోస్తున్న యాజకుడిని చూడాలి. ఏం చూడాలి? ఆ మొదటి మాట చెప్పండి. యాజకుడు మోస్తున్న అంటే యాజకుని వైపు నువ్వు చూసావంటే కారణం అతడు మోస్తున్న మందసం. అంటే యాజకుడు మోస్తున్న మందసాన్ని చూడాలి. మందసాన్ని మోస్తున్న సెంటర్ ఆఫ్ ద పాయింట్, కార్నర్ రీజన్ ఆఫ్ ద పాయింట్ మందసమే. అంటే యాజకునికి నీకు దెర్ ఈజ్ నో ఎనీ రిలేషన్, ఫ్రెండ్షిప్ కాదు, అది బంధుత్వం కాదు, అది రక్త సంబంధం కాదు, అది అభిమానం కాదు, అది అనురాగం కాదు. యాజకుడు మందసాన్ని మోస్తున్నవాడు. ఈ రోజున నీ ఎదుట ఉన్న యోర్దానును దాటాలంటే నీ ముందు మందసం దాటిపోవాలి. మందసం ఒట్టిగా దాటదు. మందసాన్ని మోస్తున్న యాజకుడు నీ ఎదుట ఉండాలి.
మందసాన్ని మోస్తున్న యాజకుడే ఉండాలి, యాజకుడు మోస్తున్న మందసమే ఉండాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, దైవ సేవకులను చూసినప్పుడు మందసంలో నుండి చూడాలి. ఎక్కడ నుంచి చూడాలి? ఆ మందసం ఎవరు? యేసే. చెప్పండి, ఆ మందసం ఎవరు? ఆ మందసం ఎవరు? దాంట్లో ఉన్న ఆజ్ఞలు ఎవరు? మందసంలో 3 ఉంటాయి. 1 నిబంధన పలకలు, 2 మన్నాగల బంగారు పాత్ర, 3 అహరోను చిగురించిన కర్ర. 3 ఉంటాయి. 1 పలకలు అనండి, నిబంధన పలకలు 2 ఉంటాయి. 2 పలకలు. మొదటి పలక ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. 2వ పలక ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 1 వర్డ్లో చెప్పాలంటే ఆ 2 పడకలు ద డివైన్ లవ్, దైవ ప్రేమ. మందసంలో ఉన్నది ప్రేమ. రెండవది, అక్కడ మన్నాగల బంగారు పాత్ర అంటే ఒక బంగారు పాత్రలో దేవదూతల ఆహారం ఉంది. బంగారం విశ్వాసానికి గుర్తు, మన్నా దేవుని వాక్యానికి గుర్తు. అంటే నీ విశ్వాసాన్ని బలపరచగలిగిన ఒక ఆహారం ఉంది. దైవ ప్రేమ. నిబంధన పలకలైతే డివైన్ ఫెయిత్, దైవికమైన విశ్వాసం. నీ విశ్వాసం వృద్ధి అగు ఉపదేశం అక్కడ ఉంది. 3వది అహరోను కర్ర, ద స్టిక్ ఆఫ్ అహరోన్. అది చిగురించిన కర్ర. ఏ కర్రైనా నేలలో ఉంటే చిగురిస్తుంది. ఏ కర్రైనా చెట్టుతో అటాచ్ అయి ఉంటే చిగురిస్తుంది. ఏ కొమ్మైనా భూమిలో సారంతో చిగురిస్తుంది. కానీ ఈ అహరోను కర్ర ఉంది, అది నిబంధన మందసంలో ఉన్న శక్తితో మాత్రమే ఫలించే కర్ర. కొట్టు చప్పట్లు. భూసారంతో ఇది పైకొచ్చింది కాదు, ఆకాశ వర్షంతో పైకొచ్చింది కాదు, ఇది సీజనల్గా ఉన్న దాన్ని బట్టి పెరిగింది కాదు. ఈ కర్ర యేసయ్యలో ఉన్న జీవంతో, యేసయ్యలో ఉన్న శక్తితో ఇది పుష్పిస్తూ ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఫలిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఈ 3 అనుభవాలు ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. అనండి. ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. అనండి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 ఒక్క యేసులోనే ఉన్నాయి. నిరీక్షణ ఫలించే కర్ర. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? నేను బాగుపడగలను, పైకి రాగలను, ప్రయోజనకంగా ఉండగలనని నీ కర్ర యేసులోనే నీ నిరీక్షణ చిగురించునుగాక, నీ నిరీక్షణ పుష్పించునుగాక, నీ నిరీక్షణ ఫలించునుగాక. చిగురాకుగా, లేత పువ్వుగా ఫలించే ఒక అద్భుతమైన అనుభవం మారాలంటే ఈ 3 అనుభవాలు యేసులో ఉన్నాయి. ప్రేమ యేసులో తప్ప ఎక్కడ దొరకదు. నమ్మదగిన వాడు యేసు తప్ప మరెక్కడ కనపడడు. నీ ఆశలు ఫలించే ఆ జీవం యేసులో తప్ప ఎక్కడ లేదు. అనండి ఆమేనని. అనండి ఆమేనని. ఈ మందసాన్ని యాజకుడు మోస్తున్నాడు. అంటే ఇప్పుడు దైవ సేవకుల్ని యేసులో నుండి చూడాలి. ఎక్కడి నుంచి చూడాలి? అనండి. మొదటి పాయింట్ దగ్గర మనం ఆగి మందసంతో మనం యొర్దానును దాటాలి అనే అనుభవం నేర్చుకుంటూ మొదటి పాయింట్ ఏంటంటే, మందసంతో మనం దాటాలంటే మందసాన్ని మోసే యాజకుడు మోస్తున్న మందసం మన కన్నుల ఎదుట కనబడాలి. అంటే యాజకులు లేకుండా మందసం కదలదు. దిస్ ఈస్ ద కీ పాయింట్. మందసం లేకుండా కార్యం జరగదు. అనండి. యాజకుడు లేకుండా మందసం కదలదు. అనండి.
మందసం కదలకుండా కార్యం జరగదు. అంటే ఇప్పుడు దేవుడు తన సేవకుల్ని తనకు రిప్రజెంటేటివ్గా ప్రతినిధిగా ఉంచాడు. కనుక ఈ రోజున సంగమా, మీరు దైవ సేవకుల్ని యేసులో నుండి చూడాలి, రెండు యేసులాగే చూడాలి. అనండి. ఒకటి, యేసులో నుండి చూడాలి. ఎవరిని? దైవ సేవకుల్ని. మనలాగనే మనుషులే కదా, మనలాగనే తింటున్నారు, మనలాగనే ఉన్నారు అనుకోకూడదు. మీరేం చేయాలంటే వారిని యేసులో నుండి చూడాలి. అప్పుడు ప్రభావం మీరు అనుభవిస్తారు. అంటే ఒక సేవకుణ్ణి ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక కామన్ వ్యక్తిలాగా మీరు ఫీల్ అవ్వకూడదు. మీరు అలా ఫేస్ చేయకూడదు. క్యాజువల్గా నువ్వు అలా ఉండకూడదు. ఎందుకో తెలుసా? మందసాన్ని మోస్తున్న యాజకుల్ని నువ్వు చూడగలిగిన ఆ అనుభవాన్ని చూడగలిగితే ఆ శక్తి నీ కాళ్ళలోకి దిగి వస్తుంది, ఆ శక్తి నీ ఇంట్లోకి వస్తుంది. ఈ రోజున చాలా మంది జీవితాలలో ఆశీర్వాదాలు లేకపోవటానికి కారణం, శాపం తరమటానికి కారణం, కరువే వాళ్ళకి కాపురంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? మందసాన్ని మోస్తున్న యాజకుల్ని చూడట్లేదు, యాజకులు మోస్తున్న మందసాన్ని చూడట్లేదు. డైరెక్ట్ దేవుడు కంటే ఎక్కువ ఆ దేవుడికే ఉండాలి భయం. వాళ్ళు చెప్తే మేము చెప్తే వినేదేంటి అని కొవ్వెక్కి పొగరెక్కి నెత్తికి అహంకారం ఎక్కి తిరిగేవాడు మందసంలో శక్తిని సచ్చేంత కాలం అనుభవించలేడు. ఈ భక్తి భావన అనుభవించలేక, ఈ స్థాయిలో ఎదగలేక చాలా మంది సాతాను చేతుల్లో చిక్కుకొని రకరకాలుగా శోధించబడుతున్నారు. ప్రభువా, ఈ శోధనకు కారణం ఏంటి? ఇలాంటి కీరుడు కారణం ఏంటి? ఇలాంటి నష్టానికి అప్పగించడానికి కారణం ఏంటి అని అడిగితే ప్రభు అంటాడు, నా మందసాన్ని మోస్తున్న యాజకులను మందసంలో నుండి చూడట్లేదు. ఆ మందసంలో నుంచి చూడగలిగితే ఆ శక్తిని వెనుకుంటే అనుభవిస్తారు. ఈ రోజున మీ ముందు నిలబడిన దైవజనుల ద్వారా మీరు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, దైవ శక్తిని అనుభవించాలి, కానీ దురాత్మల శక్తిని అనుభవించకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆయన ఎవరిని చూసి చూడనట్లుగా లైట్గా చూడడు, వదిలిపెట్టడు. మీ ఎదుట ఉన్న యోర్దాను నువ్వు ఎందుకు దాటలేకపోతున్నావు? నీ ఎదుట మందసం నీకు ముందుగా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? మందసాన్ని మోస్తున్న యాజకుణ్ణి మందసంలో నుంచి చూడండి. అందుకే ఈ వేదికలో నుండి చెప్తున్నాను, మాకు బంధువులు ఎవరు లేరు, మాకు అభిమానులు, స్నేహితులు ఎక్కువ తక్కువ ఉంటే అది మీ ఫీలింగ్ అంతే, మాకేముండదు. మీరు ఇప్పుడు ఒక 2 పాత్రలు ఉన్నాయి, 2 పాత్రలు ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి పెట్టాం. ఒకదానికేమో 4 హోళ్ళు పడ్డాయి, ఒకదానికేమో ఏ హోళ్ళు పడలా. ట్యాప్ దగ్గరికి వెళ్ళి పెట్టిన తర్వాత ఒకదానికి పెట్టగానే ఆ హోళ్ళు పడింది ఉంది, అది నీళ్లు పడతా ఉన్న దాంట్లో నిలబడలా. ఇంకొకటి ఏముంది, ఆ వెజల్కి, ఆ పాత్రకి ఏ హోల్ లేదు. ఈ పంపు కింద ఉన్నప్పుడు ఏమవుతుంది? నీళ్లు, అరే ఈ కుండలో నీళ్లు ఉన్నాయి, ఆ కుండలో నీళ్ళు లేదు. ఓ ట్యాప్, నీకు ఎంత స్వార్థం అంటే అదంటది. పిచ్చోడా, ట్యాప్లో తేడా లేదు, నీలో ఉన్న డ్యామేజ్లోనే తేడా ఉంది. ట్యాప్లో నీళ్లు కరెక్ట్గానే వస్తున్నాయి, కానీ నీకున్న లీకేజ్ వలన నీళ్లు స్టోర్ అవ్వట్లే. నీళ్లు నిలవలేదు కాబట్టి నన్ను ఇంత స్వార్థం అంటానికంటే అది లోపం నీదే.
అందుకే దైవజనుడు అంటాడు, శరీర రీతిగా ఇక మీదట నేను ఎవరిని ఎరగను. పౌలు అంటాడు తన స్వజనుల మధ్యలో సేవ చేస్తూ ఒక రోజున దేవుని ఆత్మ తీవ్రతతో మాట్లాడుతూ, శరీర రీతిగా ఎవరితో నాకు ఇక సంబంధం లేదు, నేను క్రీస్తు ముద్రను ధరించుకుని వెళ్తున్నాను, నేను రాయబారిగా ప్రభు పక్షాన ఉన్నాను. పాఠం ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుని వయసు నీకు ముఖ్యం కాదు, సేవకుని అందం నీకు ముఖ్యం కాదు, సేవకుని మాట అనుభవాలు నీకు ముఖ్యం కాదు. సేవకుని పంపిన దేవుడు ఉన్నాడు, సేవకుని పక్షాన నిలబడిన వాడున్నాడు, సేవకుల పక్షాన రోషము గల దేవుడు ఉన్నాడు. ఆ భయం నీ ఒంట్లో లేకపోతే నీ భక్తికి అర్థమే ఉండదు. అనకూడదు కానీ ఒకడంట ఎక్కడికో పోయి చెరువు మీద అలిగాడంట. అటువంటి సామెత. నా ప్రియ దేవుని సంగమా, యోర్దాను దాటాలి అని అంటే ద వెరీ ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ సెకండ్ రీజన్ మందసంతోనే దాటాలి. మందసంతో దాటాలి అని అంటే మందసాన్ని మోస్తున్న యాజకుడిని ఎదుటుండాలి, తను భారాన్ని నువ్వు చూడాలి. వాళ్ళు ఎంత తెల్ల బట్టలు కట్టుకుంటారు, వాళ్ళకేముంది పని పాట, వాళ్ళ డబ్బులు ఏ డబ్బులు వస్తాయి, వాళ్ళకేం తక్కువ అనుకోకూడదు. వారు భారం మోస్తున్నారు, అది నువ్వు చూడాలి. 3:3 రాయబడింది, నిబంధన మందసమును యాజకులు మోయుట చూసి. ఆ భారం యేసుదే, ఆ బరువు యేసుదే. ఆ భారం మోస్తుంది మన కోసమే. ఆ భారం మోస్తున్న దైవజనులు మన ముందు నడవాలి, వారిని మనం ఫాలో అవ్వాలి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యాజకులు మందసం మోయుట చూస్తే నువ్వు వెంబడిస్తావు. ఆ మందసం యేసు అని చూడాలి. యేసును మోస్తున్న సేవకులను వెంట వెళ్ళాలి. ఒకటి ఎలా చూడాలో మీకు చెప్పా. ఎలా చూడాలి 2 మాటలు చెప్పా. ఒకటి, యాజకుడు మోస్తున్న మందసాన్ని చూడాలి, మందసాన్ని మోస్తున్న చూడాలి. యాజకుల్ని ఎలా చూడాలో చెప్పాను. ఇప్పుడు ఏం చూస్తున్నా? ఎలా చూశారు? మందసాన్ని మోయటం చూశారు. ఇప్పుడు ఈ బరువు, ఇదేంటి బరువు అనండి. ఇదేంటి మందసం? ఏంటి బరువు? తేలిక అనుకున్నారా? సేవ తేలిక కాదు, తెల్ల బట్టలు వేసుకున్నంత తేలిక కాదు, మైక్ పట్టుకుని మాట్లాడినంత తేలిక కాదు. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగాలు మీరు పుస్తకంలో రాసుకుని 100 మంది కంటే నాకంటే బాగా చెప్పొచ్చు. ఒక విలేకరు మాదిరిగా చదవచ్చు. నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? యాజకుల మోస్తున్న మందసాన్ని చూడకపోతే భారం నీకేం అర్థమవుతుంది? అద్భుతం చెప్పమంటారా? ఈ రోజున ఈ సేవ ఒక భారభరితమైన పరిచర్య. మీ కుటుంబ భారాన్ని మీరు మోయలేకపోతున్నారు. మీ అందరి భారాలను ప్రభు పాద సన్నిధిలో మోసే బాధ్యత దేవుడు సేవకులకు ఇచ్చాడు. చూడండి, మీలో ఏ కష్టం రాగానే, ఏ బాధ రాగానే మొదట వచ్చే ఫీలింగ్ ఏంటి? మరి మా ఫీలింగ్ ఏంటిరా? యాకోబు కుల పెద్దల దగ్గరికి వెళ్దాం అనుకుంటారా? లేకపోతే ఏదన్నా దేవరద్దే తాళ్ళు కడుచుకోవడానికి పోదాం అనుకుంటారా? మీకు కలిగే మొదటి ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? వెంటనే ఇదే కలిగిద్దా? ఇంకేమన్నా కలిగిద్దా? తాళ్ళు కట్టుకుని, తంత్రాలు కట్టుకుని ఏం కలిగిద్ది? ఒక 10-15 ఏళ్ళ క్రితం, 10 సంవత్సరాల క్రితం బాలకృష్ణ అని ఒక పిల్లోడిని తీసుకొచ్చారు అమ్మోళ్ళు. ఇక్కడే మన బాలకృష్ణ. వాడిని ఎక్కడికో తీసుకెళ్తే సెంటర్ గోల్ తీసుకుని ఒళ్ళంతా వాయు కొట్టారంట, దెయ్యాలు పట్టినాయి అని. ఏం చేశారు? ఆవిడ దెయ్యం బట్టి ఒక బాధ, ఆ కొరడాతో ఒళ్ళంతా వాయు కొట్టి వాతలు పడితే కరుణమ్మ తల్లి వచ్చిందా? కరుణమ్మ తల్లి వచ్చిందా? రాలా. వాళ్ళ నాయనమ్మ పొలోము నన్ను పట్టుకుని వచ్చింది. అయ్యా ఒళ్ళంతా వాసిపోయింది అయ్యా, వీడికి పట్టిన దెయ్యం పోలేదయ్యా, ఎన్ని చేసినా పోలేదంటే వాడు అసలు ఏం తినట్లేదంట, కళ్ళు లోపల పోయినాయి, మనిషి పిల్లోడు ఎండుకుపోయాడు. అలా ప్రార్థన చేయగానే
ఆ రోజే పాస్టమ్ గారు జావ తయారు చేస్తే చక్కగా తాగి ఆరోగ్యంగా వెళ్ళాడు. ఈ రోజు వరకు వాడు మందిరానికి రాలా. సరే, అది దేవుని కృప. నేను చెప్పే సువార్త ఏంటి? సమస్య కలగగానే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికో తీసుకుపోయారు. దైవజనుడు ఉన్నాడు, మందిరానికి తీసుకెళ్ళాలనగానే దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. చేసింది పాస్టర్ గారు కాదు, కానీ యాజకుడు, మందసాన్ని మోస్తున్న యాజకుడు, మా ఊర్లో సేవ చేస్తున్న దైవజనులు మందసాన్ని మోస్తున్నవాడు. దీన్ని బరువని పక్కన పెట్టిన వాడు కాదు. దీన్ని పార్ట్ టైంగా డ్యూటీ చేస్తా పార్ట్ టైంగా మోస్తున్నవాడు కాదు, దీన్ని లైఫ్ టైం మోస్తున్నవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పార్ట్ టైంగా మోసేవాడు సేవకుడు కాదు, ఫుల్ టైం మోసేవాడే సేవకుడు. మండే టు సాటర్డే దాకా మాస్టరు, సండేకి పాస్టర్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పే స్వార్థ ఏంటో తెలుసా? ఈ భారం సేవ భారమైనది. మీ సమస్య రాగానే దీన్ని ఎందుకు దైవజనులకు చెప్తారు? ఇలా చెప్పటం వలన వారి మీద మందసం ఉంది కదా, ఆ మందసంలో నుండి మాకు సహాయం కలుగుతుంది. కొంతమంది ఉంటారండి, అసలు సమస్యలు వస్తాయి, పొరపాటున అది లోపల కాలి మసేయేదాకా బయటికి తెలీదు. కష్టాలు వస్తాయి, అవి నష్టాలుగా మారేదాకా బయటికి రానివ్వరు. శోధనలు వస్తాయి, అది అవమానాల్లాగా మారి తలదించుకునేదాకా కప్పుకునే ఉంటారు. దాని వలన పొందిన నష్టం, అవమానం ఎంత? నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? అరమర లేకుండా మీరేం చేయాలో తెలుసా? భారం మోస్తున్న, మందసాన్ని మోస్తున్న యాజకుల వైపు చూసి వారిని ఫాలో అవ్వాలి, చూడాలి. అనండి, ఎలా చూడాలో చెప్పా. 2, వెంబడించాలి. అనండి, రెండో మాట అనండి. 1, దైవ సేవకుల మీద ఉన్న ప్రభు అభిషేకాన్ని మీరు చూచుదురుగాక. దైవ సేవకుల నోటి మాటలో ఉన్న దేవుని ప్రభావాన్ని మీరు చూచుదురుగాక. దైవ సేవకుల మీద ఉన్న దేవుని కటాక్షాన్ని మీరు చూచుదురుగాక. దైవ జనుల మీద ఉన్న మందసాన్నే మీరు చూచుదురుగాక. ఈ దైవజనుడు దేవుని అభిషేకం, మహిమ, వాగ్దానం కలిగిన వాడు అని మీరు చూసి ఆనందించకూడదు, చూసి నలుగురికి చెప్పకూడదు. ఆ అడుగుల్లో మీరు అడుగులు వేయాలి. అంటే నెంబర్ 1, మందసాన్ని మోస్తున్న యాజకులు మోస్తున్న మందసాన్ని చూసి వారిని వెంబడించాలి. ఈరోజు నేను అంటున్నాను, ఏదో పాటలు పాడుతున్నారు, భక్తి చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, కష్టాల్లో చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతమంది దైవ సేవకుల్ని వెంబడిస్తున్నారు? వెంబడించేవాడు ఎప్పుడు తన దృష్టిని సేవకుల మీద కనిపెట్టుకుని ఉంటాడు. ఒక గొర్రె కాపరిని వెంబడిస్తే కాపరి మీద అతడు చెప్పే ఆ సైగల మీద, అతడు గద్దింపుల మీద, అతడు మోసిన కర్ర తీసుకొని కాళ్ళకేసి కొట్టినా, అటు వెళ్ళొద్దన్నా ఇటు రమ్మన్నా దానికి ఏమవుతుందంటే వెంబడించేది కనుక అది ఎలా అంటే అలా ఫాలో అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, ఆదివారం నెలకి 4. వెరీ గుడ్. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. కూర్చోరా. హల్లెలూయా అని మర్చిపోయినా నేను. ఇంకెప్పుడు పంపిస్తామని చూస్తున్నాడు తేలకళ్ళేసి. వెంబడించాలి. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ రోజున నీవు దైవ సేవకుల్ని ఎంతవరకు వెంబడిస్తావు? ఎంతవరకు వెంబడించావు? వెంబడించేవానికి అడుగు ఎటు పడుతుందో అర్థమవుతుంది, మనసు ఎటు వెళ్తుందో అర్థమవుతుంది.
నడిపింపు తెలుస్తుంది. నడక నేర్పడం, నడిచే ఆ నడిపింపు తెలుస్తుంది, నడిపించే మనసు కూడా తెలుస్తుంది. ఈ రోజున దైవ సేవకుల మనసుతోనూ వారి నడిపింపుతోనూ సంబంధం లేకుండా మీరు కేవలం భక్తి చేస్తూ వెళ్ళిపోతే మీకు ఎలా క్షేమం కలుగుతుంది? ఇప్పుడు వెంబడించేవాడు తక్కువ, వెంటబడాల్సి వస్తుంది. ఇప్పుడు వెంబడించేవాడు, ఇప్పుడు ఆ యాజకుడిని వెంబడిస్తున్నాం అనుకో, యాజకుడు చూపేమో ఎదుర్కొంటుంది, వెంబడించేవాడిని చూపేమో మందసం మీద, సేవకుని మీద ఉంటుంది. అంటే నీ వెంటబడి తిరగకూడదు. పాలు తాగి నోళ్ళు లాలీపాపులు చీక్కునే పిల్లకాయల్లాగా అలిగి అరిగి కరిగి వెళ్ళిపోతే బుచ్చగించుకుని నెత్తిని పెట్టుకోవటానికి నువ్వు ఇంకా పాలు తాగి చిన్న పిల్లకాయలు కాదు. ఇంకా మమ్మల్ని సంకన పెట్టుకోవాలా, జ్వాల పాటలు పాడాలి, లాలి పాటలు పాడాలంటే అది ఫూలిష్నెస్. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు నడక నేర్పే వరకు, మోసే వరకు పట్టుకుంటారు. నడక నేర్పిన తర్వాత ఇంకా ఇక ఎంటబడి తిరగరు, మోసుకుంటూ తిరగరు. మీ పిల్లల్ని మీరు ఎంతకాలం మోసారు? మీ పిల్లల కాలం ఎంతకాలం నేర్పించాడు? నా వెనకరా అని నడక నేర్చుకున్న తర్వాత ముందు నడుస్తూ వెనక మీ పిల్లల్ని నడిపించలేదా? నీ పిల్లలకు నడక నేర్పిన నీవు ఆత్మీయ సేవకులను, కాపరులను వెంబడించకుండా ఇంకా వెనుదిరిగి ఎంతకాలం ఉంటావు? వెంబడించకపోతే ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? వెంబడించకపోతే విడుదల ఎలా కలుగుతుంది? వెంబడించకపోతే దురాత్మ శక్తుల నుంచి విడుదల ఎలా కలుగుతుంది? ఈ రోజున దేవుణ్ణి, సేవకులను వెంబడించేవారు కావాలి. అలిగి ఏదేదో మనసులో అది పెట్టుకుని ఇది పెట్టుకొని పాస్టర్ గారు ఇట్ట అన్నాడు, దశింబా కలియాలంట, పరిచర్య చేయాలంట, ఇవ్వాలంట, అవి ఇవ్వాలంట, ఇది ఇవ్వాలంట. అలిగితే నష్టం జరిగేది నీకే. వాక్యానికైనా, క్రమానికైనా, దైవజనులలో ఉన్న అభిషేకానికైనా విలువనిచ్చి వెంబడిస్తావా, వెనుదిరుగుతావా? ఈ రోజున నీ ఎదుట ఉన్న యోర్దాను అప్పుల, నీ ఎదుట ఉన్న యోర్దాను సమస్యల, నీ ఎదుట ఉన్న యోర్దాను అయ్య బాబోయ్ నా వల్ల కాదయ్యా ఈ జీవితం అనుకున్న నీ లైఫ్ లాంగ్ టాస్క్, వాట్ ఎవర్ ఇట్, అది ఏమైనా ఒకటి మాత్రం నా దేవుని ఆత్మతో చెప్పగలను, మీ వెంట సేవకులు పడకూడదు. అయ్యా అయ్యా అని మీరే దైవజనులను వెంట పరిగెత్తుకొని రావాలి. అయ్యా మాకు ప్రార్థనలో ఎదగాలి, భక్తులు ఎదగాలి, ఎక్కడైనా మిమ్మల్ని బాధ పెట్టామా, ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించామా అని నొప్పించకుండానే అడగాలి. నొప్పించిన తర్వాత కూడా తేలుగుట్టిన దొంగనక నోరు మూసుకుని పళ్ళు పటపట కొరుగుతూ ఉన్నట్టుగా తెలిసి తెలియనట్లుగా ఉండకూడదు. బాధించకపోయినా, దుఃఖపరచకపోయినా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన దైవజనులను వెంబడించుటలో వెనదిరిగొద్దు. నేను అంటున్నాను, వెనక్కు అడుగు వేస్తే ఆ అడుగు నువ్వు పొందబోయే ఆశీర్వాదానికి దూరం చేసే ప్రమాదం ఉంది. నో టర్నింగ్ టు బ్యాక్. అడుగు వెనక్కు వేస్తే దేవుడు చేయబోయే అద్భుతాలకు అది దూరం చేసే అడుగుగా మారుతుంది. ఎప్పుడైనా వెనుదిరిగేటప్పుడు ఒక ఆలోచన పెట్టుకో, ఆ అడుగు నిన్ను జీవానికి, క్షేమానికి, సమృద్ధికి, ఆశీర్వాదానికి దూరంగా వేసే అడుగుగా మారే ప్రభావం ఉంది కనుక అగ్ని అయిన అడుగు ముందుకే వేయుదువు గాక. అనండి ఆమేనని. అవమానాలైన అడుగు ముందుకే వేయుదువు గాక, నిందలైన అడుగు ముందుకు వేయుదువు గాక. తాటాకు చప్పట్లకి, నీ వెనక వినబడుతున్న స్వరాలకి వణుకే వ్యక్తి కాదు, సింహపు గుండెతోనూ అడుగు ముందుకే వేయాలి. అడుగు ముందు వేయవారికి అద్భుతాలు సిద్ధంగా ఉన్నాయి. అడుగు ముందు వేయవారి కొరకు దేవుడు అడుగు వేస్తూ ఉన్నాడు. వారిని దేవుడు తన సేవకులను దీవెనగా మార్చబోతున్నాడు. భజన నేర్చుకుంటాం. సమస్యలో పోయినప్పుడు మమ్మల్ని ప్రార్థన చేయయ్యా, కష్టాల్లో ఉన్నామయ్యా అని మా ప్రార్థన చెప్పుకోవడానికి ఒక విన్నపపు లెటర్ లాగా పెట్టుకుంటాం. అంటే నీ భక్తి నీకు దీవెనగా మారదు. సేవకుల మీద మందసం బరువైనది, అది చాలా బరువైనది. మీ కుటుంబ భారాన్ని మీరు మొయ్యలేకపోతున్నారు. సంఘ భారం, మీ భారం అంతా
మేము గుండెల్లో పెట్టుకుని మోయాలి. మీ తల్లిదండ్రులకు మీరు భారం అవుతారేమో, కానీ మీ సేవకులకు మీరు ఎప్పుడు భారం కాదు. అంత అద్భుతమైన భాగ్యం. నా ప్రియ సంగమా, దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి భారమైన సేవకుల్ని మీరు ఏం చూస్తున్నారు? వారిని ఎలా వెంబడించగలుగుతున్నారు? నీవు దేవుని సేవకులను వెంబడించే వ్యక్తివైతే నిన్ను ఫాలో అయ్యేవారెందరో. ఇతనిలాగా ఉండకూడదండి బాబు, ఈవలాగా ఉండకూడదండి బాబు. ఆ మాట, చూపు, ఆయన నడక, ఆయన విధానం అసలు సేవకులకు కానీ దేవుడు కానీ నచ్చుతాడా? వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో అన్న సాక్ష్యం నీ ద్వారా వచ్చిందంటే దాని నష్టం చాలా గొప్పది. ఈ రోజున పాఠం ఒకటే, నీ ఎదుట ఉన్న యోర్దాను నువ్వు దాటాలి. అవతల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. యాజకుడి మీద ఉన్న మందసాన్ని చూసి వారిని వెంబడించుట నేర్చుకోవాలి. వారిని ఫాలో అవటం నేర్చుకోవాలి. వారి అడుగుల్లో అడుగులు వేయటం నేర్చుకోవాలి. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, అలాగే 7వ వచనం, అలాగే 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకరు. ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికి దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. 5వ వచనం ఏం చదువుతున్నానా? 8:5. మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. 23వ వచనం చదువు తల్లి. వారు సేవకుడు, కోవర్కర్ ఆఫ్ ద సర్వెంట్. నా జత పనివాడు ఎవరు అని అంటే మన సహోదరులు ఎవరిని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమయు నై ఉన్నారు. చెప్పండి, ఎవరెవరు? ఎవరు సంఘానికి దూత? దైవ సేవకుడు. ఎవరు దేవునికి మహిమ? దేవుని మహిమ ఎవరు? క్రీస్తు మహిమ అయి ఉన్నది ఎవరు? దేవుని సేవకుడు. అంటే ఇక్కడ చూసారా మీరు, దైవజనులు దేవుని దూత, యాజకుడు యెహోవా దూత. అంటే ఒక సేవకుడిని వెంబడించటం అంటే నీ ముందు దేవుని దూత రెక్కలు చాపి వెళ్ళటమే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక దేవుని దూత నీ ముందు వెళ్ళినట్లే. ఆ దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెట్టిన, వారి అడుగుల్లో నువ్వు అడుగు వేసిన ఒక దేవుని దూత నీ ముందున్నట్లే. ఆ దూత ఎవరో తెలుసా? దేవుని మహిమ కలిగిన దూత. అందుకే 7వ వచనంలో ఏమన్నాడో ఆ మాట చదువుకుందాం. మీరు ప్రతి విషయంలోనూ అనగా 1 విశ్వాసమందు, 2 ఉపదేశమందును, 3 జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ ఎలాగూ అభివృద్ధి పొందుచున్నదో ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. ఇక్కడ మనం 5వ వచనంలో చదువుకున్నాం,
ప్రభువునకును మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. ఒకటి, అప్పగించుకోలేని వాడు వెంబడించలేడు. హూ ఆర్ ద ఫాలోవర్స్? వెంబడించువారు ఎవరు అనంటే అక్కడ రాయబడింది, తమ్మును తామే దేవునికి అలాగే సేవకులకి. తమ్మును తామే అంటే దెర్ ఈజ్ నో అనదర్ ఇన్వాల్వేషన్. మరొకరి ప్రమేయం ఉండకూడదు. అంటే నీ భక్తి విషయంలో మరొకరి ప్రమేయం ఉండకూడదు. నీకు నీవే దేవునికి సేవకులకు అప్పగించుకుంటేనే అడుగు వేస్తావు. అడుగు వేయగా అద్భుతం దేవుడు చేస్తాడు అనండి, ఆమేనని. కాబట్టి ఈ రోజున నీ అప్పగించుకున్న స్థాయి ఎంత? నీ కంఫర్ట్లో అప్పగించుకునే నీవు నీ క్రిటికల్స్లో కూడా అప్పగించుకోగలవా? నీవు అవకాశం ఉన్నప్పుడే అప్పగించుకోలే, నీవు అవకాశాలు లేనప్పుడు కూడా అప్పగించుకోగలవా? నేను ఒక రోజున ఒక సాక్ష్యాన్ని విన్నాను. రాజేష్ ఒక 100 కిలోమీటర్లు ఒక డొక్కు బైక్ వేసుకుని వ్యాపారానికి వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. పాస్టర్ గారు కూటాన్ని ప్రకటించాడులే కానీ నువ్వు ఉండాలని చెప్పలా. వాడు ఏం చేస్తాడంటే కీబోర్డు కొడతాడు. సాధారణంగా చెప్తాడు, ఉండేవాడు. తనకున్న ఆర్థిక అవసరాలను బట్టి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. వెళ్ళే టయానికి మధ్యాహ్నానికి పాస్టర్ గారు ఫోన్ చేసి సాయంత్రం కూటానికి కీబోర్డు పెట్టుకోవాలి అన్నాడు. ఏమన్నాడు? 3 గంటలకి. కామన్గా ఏం చెప్పాలంటే, అన్న నేను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, వ్యాపారాని కోసం వచ్చాను, నేను రాలేనన్నా అని చెప్పొచ్చు. చాయిస్ ఉంది, అవకాశం ఉంది. దైవజనులు చెప్పగానే సరే అన్నాని ఆ డొక్కు బండి వేసుకుని బయలుదేరి 100 కిలోమీటర్లు. దానికి లైట్ సరిగా లేదు, బండి సరిగా లేదు. 40 కూడా పోతే బండి కండిషనే కరెక్ట్ ఉండదు. ఆ బండి వేసుకుని 6 గంటలకల్లా కోటానికి వచ్చి ముందే తీసుకుని వెళ్ళి దైవ సేవకులు రాకముందే అలా పెట్టుకుని ఉన్నాడు. ఈ సాక్ష్యం నేను విన్న తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత నేను గమనిస్తూ వచ్చాను, తన జీవితంలో దేవుడు అసలు నెలకి 50,000, 60,000, 70,000 సంపాదించే వాళ్ళు కూడా చెయ్యలేని వ్యాపారం దేవుడు తనకిచ్చి నెలకు 40,000 వ్యాపారం మీద అప్పులు కడుతూ ఈ రోజున 10 లక్షల ఇల్లు కట్టుకునేటట్లు ప్రభు సహాయం చేశాడు. ఎంత ఆశ్చర్యం అది! అసలు తను చేసే పని చిన్నది, కానీ అంత ఆశ్చర్యమైన కారణం ఏంటి? ఒక రోజున ఇంటి కోసమని లోన్గా అప్పు తీసుకున్నాడు. 50,000 ప్రార్థన చేసుకుంటే దేవుడు 10,000 దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఇస్తాడులే అని ప్రేరేపణ ఇచ్చాడట. అప్పు తీసుకున్న డబ్బుల్ని ప్రార్థన చేసుకుని 10,000 తీసుకెళ్ళి దైవ సేవకుల చేతుల్లో పెడితే ఆ సేవకులు కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఇన్ని అప్పుల్లో తెచ్చిన ఇట్లా చేయాలని కాదు, ఆ క్యారెక్టర్ ఉండాలి, ఆ స్టాండ్ చేయగలిగిన భక్తి ఉండాలి. దైవజనులు మనసారా ప్రార్థన చేసి తనకు దేవుడు ప్రేరేపించినంతగా దేవుడు ఇచ్చేటట్లు సహాయం చేశాడు. ఇదిగో నువ్వు ఇన్ని ఇబ్బందుల్లో కూడా ప్రభు కొరకు నిలబడిన వ్యక్తివి అని దైవజనులు ఆదుకునేటట్లు ప్రేరేపించాడు. ఆశ్చర్యకరంగా ఇంటి పనులన్నీ దేవుడు చేశాడు. నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? విధేయత లేకుండా నువ్వు ఎంత భక్తిపరురాల్లాగా ఫీల్ అయిపోవటమే తప్ప ఫెయిల్యూర్ తప్ప ఏముండదు. ఫీలింగే ఉంటుంది, అంతే. ఫీల్ అయిపోవటమే ఉంటుంది, ఆ తర్వాత ఫెయిల్ అయిపోవటం ఉంటుంది.
నేను చెప్పే స్వార్థ ఏంటో తెలుసా? ఇప్పటిదాకా నష్టపోయింది చాలు కదా, ఇప్పుడు దాకా చేయి చాపి అడుక్కునేది చాలు కదా, ఇప్పుడు దాకా తలదించుకునేది చాలు కదా. నేడైనా ఈ దినమందైనా నీవు మందసం మోస్తున్న సేవకులను వెంబడిస్తాను. విధేయతతో ప్రార్థించుకుని చూడు, దేవుడు ఆకాశాన్నైనా నీ కోసం ఉంచుతాడు, పాతాళాన్నైనా నీ కోసం పైకి తీస్తాడు. ఆకాశాన్ని నీ కిందకు వంచాలన్నా, నీ కాళ్ళ కింద లోతులో ఉన్న పాతాళాన్ని పైకి రావాలన్నా విధేయత ద్వారానే కార్యాలు జరుగుతాయి. అవిధేయతలో ఎన్ని నష్టాలు ఉన్నాయో, ఎన్ని ఆ శాపాలు ఉన్నాయో, విధేయతలో అంతకంటే మించిన ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు వారు ప్రభువుకును దేవుని చిత్తం వలన సేవకులకును ఎలా అప్పగించుకున్నారో అప్పగించుకొని చూడండి, అద్భుతాలు జరుగుతాయి యేసునామములో. అనండి ఆమేనని. అప్పగించుకొని చూడండి, మీ అడుగు లోతులో పడదు, అది మునిగిపోయే అలలైనా నువ్వు నిలబడతావు. ఎన్ని శోధనలైనా, అది నీ పడవను ముంచే అలలైనా నీ కాళ్ళ కింద తొక్కివేయాల్సిందే యేసునామములో. అనండి ఆమేనని. ఒకవేళ శిష్యులు పడవలో అయ్యయ్యో అలలతో మా పడవ మునిగిపోతుంది, ప్రాణం పోతుంది అనుకున్న వేళ నా దేవుడు వాగ్దానం చేశాడు, వాక్కు పంపాడు, ఇదిగో రా అన్నాడు. ఆ మాటకు విధేయుడై అడుగు వేశాడు. మునిగిపోతున్న పడవలో నుండి కాపాడటమే కాదు, ముంచే అలల మీదే నిలబడేటట్లు నా దేవుడు చేశాడు. అలాంటి అద్భుతాలను అడుగడుగున ప్రత్యక్షమగును గాక. అలాంటి అద్భుతాలు నా దేవుడు అడుగడుగున నీకు అనుగ్రహించును గాక. అద్భుతాల ద్వారానే నువ్వు పైకి రాగలవని గమనించాలి. మీరు చూడండి, రెక్కలు మొక్కలయ్యేటట్లు ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి నాని, ఎంత మీరు మీ ఈరు వయసుకు వచ్చిందాకా మీరు కష్టపడి ఉంటారు. ఇప్పటికైనా ఒకసారి ప్రయాసపడింది అలా ఆగి ప్రభు మీద ఆనుకోండి. అయ్యా నువ్వు చెయ్యయ్యా, నువ్వు తప్ప దిక్కు లేదయ్యా, అయ్యా మీ సేవకులు చెప్పినట్లుగా మేము వెంబడిస్తామయ్యా. అడుగుల్లో అడుగులు వేయటం ప్రారంభించండి. అప్పులు మాయమైపోతే నన్ను అడగండి, దురాత్మ శక్తులు మాయమైపోతే నన్ను అడగండి, దేవుడు మిమ్మల్ని ఇచ్చేటట్లు చేయకపోతే నన్ను అడగండి. అంతేగాని మీరు మీ తెలివితేటలతో, మీ రెక్కల మొక్కలతో ఉంటే కాదు. ఎందుకో తెలుసా? మీ వల్ల మీరు పైకి రావాలంటే ఎప్పుడో వచ్చేవాళ్ళు. మీ శక్తికి మించిన అపాయాలు, శక్తులు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయి. ఎందుకంటే నువ్వు దేవుని కృపన్న వ్యక్తివి కదా, దేవుడు కోరుకున్న వ్యక్తివి కదా, దేవుని రక్తంతో కడగబడిన వ్యక్తివి కదా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివి కదా. అందుకే నీ పక్కన దుష్టుడు పొంచి ఉంటాడు. వాడిని తొక్కాలంటే ఇదిగో దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అనండి ఆమేనని. లోబడి చూడండి, కార్యాలు మీ కన్నుల ఎదుట కనబడతాయి. అప్పగించుకొని అడగండి, అద్భుతాలు మీరు అడగకుండానే వెంట వస్తాయి. తిరుగుబాటు, అవిధేయత అనేది సాతాను యొక్క ఆత్మక్రియ. అందుకే మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుంటే 1-2 వచనాల్లో అవిధేయులైన వారిని ప్రేరేపించు ఆత్మ అని రాయబడి ఉంటుంది. అవిధేయులైన వారిని ప్రేరేపించు ఆత్మకు అధిపతి అపవాది. అంటే అవిధేయతకు ప్రేరేపించే ఆత్మ దేవుని ఆత్మ కాదు, దయ్యం, దురాత్మ. అంటే దురాత్మ పని చేస్తే దేవుని ఆశీర్వాదం ఎందుకు కలుగుతుంది? అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, మరియ చెప్తుంది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆయన బాణల్లో నీళ్లు నింపమన్నాడు, నింపే. నీళ్ళు ఎట్లా అవుతాయి? నీళ్ళతో కార్యం జరిగిద్ది అనొద్దు. నింపమన్న దేవుడే నింపిన వాటిని మార్చే దేవుడై ఉన్నాడు. నీ అంతట నువ్వు నింపితే there is no doing the any miracle. నీ అంతటా నింపితే అద్భుతం జరగదు. నింపమని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు నింపారు, చెప్పినట్లే అద్భుతం జరిగింది. ఇప్పటిదాకా నీ పాత్రలు నీ ఆలోచనతో నింపుకున్నావా? ఆగు. ఆయన మాట చొప్పున వలలు వేయగలిగితే, ఆయన మాట చొప్పున నీ
బాణలు నింపగలిగితే అద్భుతాలు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ఇంకా చాలా లోతైన సంగతులు ఉన్నాయి, రాబోయే దినాల్లో మనం ధ్యానం చేస్తాం. ఈ పూటకి మనం నేర్చుకున్న పాఠం ఒకటే, మందసాన్ని ఎలా చూడాలి, సేవకులను ఎలా వెంబడించాలి. మొదటి పాఠం, అప్పగించుకుని వెంబడించాలి. ఎలా చూడాలి? మందసం మోస్తున్న యాజకుల్ని చూడాలి, యాజకులు మోస్తున్న మందసాన్ని చూడాలి. అలా కళ్ళు మూసుకోండి. ఈ మాటని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. మీ నష్టం పెరగకూడదంటే, మీ కష్టం తగ్గాలి అని అంటే, మీ ప్రశ్నకు సమాధానం కలగాలంటే, కరతాళ నాట్యం చేస్తున్న దురాత్మలన్నీ కట్టి బంధింపబడాలంటే, శోధనలపై విజయం కలగాలంటే, తరుముతున్న దురాత్మను వెంటబడి నువ్వు తరమాలంటే, నలిగిపోతూ దిక్కులు నలుదిక్కులు చూసి నా సహాయం లేక బిక్కు బిక్కుమంటున్న నీవు దేవుని శక్తితో నడిపించబడాలంటే మందసాన్ని చూడు, మందసాన్ని మోస్తున్న యాజకుల్ని చూడు, వారిని వెంబడించు. నీ ఎదుట ఉన్న యోర్దాను నువ్వు దాటిపోతావు. మోకరించగలిగిన వారందరూ పెద్ద మోకాళ్ళ మీదకి రండి. చక్కగా 2 చేతులు ఎత్తండి. చాలా ఫ్యాషన్గా స్టైల్గా మాట్లాడే ప్రార్థన కాకుండా కొంచెం పశ్చాత్తాపంతో గ్రహించిన మనసుతో ఒక ప్రార్థన చేయండి. మీ ఎదుట ప్రభు నిలబడి నీ ప్రార్థన వినే సమయం ఇది. ఒక అద్భుతమైన పరిష్కారం. రిబాలారా షబారా బాలారా. నీకు ముందుగా సర్వలోకనాథుని నిబంధన మందసం యోర్దానును దాటబోతుంది. నువ్వెలా దాటగలను, నువ్వెలా చేయగలను, నేను ఎలా వెళ్ళగలను, నేను ఎలా తాళుకోగలను అనదు. నీ ముందు సర్వలోకనాథుని మందసం వెళ్తుంది. దాని వెంట వెళితే చాలు. నీ ఆలోచనలను పక్కన పెట్టు, నీ తెలివితేటల్ని పక్కన పెట్టు, నీ కష్టాన్ని పక్కన పెట్టు, నీ బాధల్ని పక్కన పెట్టు, నీ నిందలని పక్కన పెట్టు. నేను మందసం వైపు చూస్తాను, సేవకులు మోస్తున్న భారాన్ని చూస్తాను. మా దైవజనులు భారము కలిగిన వారు మా కోసం పంపబడ్డారు, మా దీవెన కోసమే పంపబడ్డారు, మా క్షేమం కోసమే పంపబడ్డారు, మా ఆశీర్వాదం కోసం మందసం మోస్తున్న దైవజనులు అడుగు పెట్టారు. అద్భుతాలు జరగాల్సిందే, ఆశ్చర్య కార్యాలు జరగాల్సిందే. అది నీ జీవితమా, నీ పిల్లల జీవితమా? అద్భుతాలు జరుగుతాయి. మందసాన్ని మోస్తున్న యాజకులు, ఈ మందసంలో శక్తి ఉంది. ఈ మందసంలో శక్తి ఉంది. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణతో ఉన్న మందసం ఇది. ఈ మందసం అడుగు పెట్టగా దయ్యాలు, మంత్రాలు, రోగాలు, శాపాలు, దరిద్రత తొలగిపోవాలి. రెక్కల మొక్కలైనా పైకి రాలేకపోతున్నాను. పిల్లలు పెరుగుతున్నా ఏం ప్రయోజనంగా నేను మారలేకపోతున్నాను. వెనక ముందు అప్పులు, తిప్పలు, కష్టాలు కురిగిపోతున్నావా? భయపడొద్దు. నీ దేవుని మందసం నీ ముందు వెళ్తుంది. ఒక్క మాట పంపితే చాలు, ఒక్క వాక్కు పంపితే చాలు, నీ దేవుడు నేను ముడితే చాలు, నీ పరిస్థితులు ఒక్క క్షణం మారిపోతాయి. దిగులు పడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల నిమిత్తమై చింతపడనక్కర్లేదు. ఒక్క మాట, అయ్యా నీ మందసం చూస్తాను, నీ సేవకులు నేను వెంబడిస్తానయ్యా. తెలుసో తెలియకో నేను అలా చేయలేదు బాబు, ఇప్పటికైనా నన్ను క్షమించు. ఈ కీడు ఆగిపోవాలయ్యా, ఈ కీడు ఆగిపోవాలయ్యా, ఈ నష్టం ఆగిపోవాలయ్యా, ఈ శాపం ఆగిపోవాలయ్యా, ఈ అప్పులు ఆగిపోవాలయ్యా, ఈ దరిద్రత ఆగిపోవాలయ్యా, ఈ కీడు ఆగిపోవాలయ్యా, ఈ శోధన ఆగిపోవాలి. అదుగో మందసం, యాజకులు మందసాన్ని మోస్తున్నారు. అద్భుతాలు జరుగుతాయి. ఎలా జరుగుతాయనొద్దు,
సాధ్యమైనది కలదా. అద్భుతాలు చేయటకు శక్తి గలవాడు నా దేవుడు. అద్భుతాలు చేయటకు శక్తి గలవాడు నా దేవుడు. జీవము గలవాడు నజరేయుడైన యేసు. ఇల్లు ఎలా కట్టగలను అంటున్నావా? అయ్యో పైకి ఎలా రాగలను అంటున్నావా? అయ్యో నా పిల్లలకి ఏముందనుకుంటున్నావా? మందసం ఉంటే చాలు యేసు నామములో. మందసాన్ని మోస్తున్న యాజకులు ఉంటే చాలు యేసు నామములో. ప్రార్థన చేయి, ఆత్మలో ప్రార్థన చేయి. రిబారా కబారా బాలారా షబారా మానలారియా రబా తిరబారా మానలారియా రబాలారా షబారా. ఆత్మదేవుని స్వరానికి లోబడు. శాపం తొలగిపోవాలి, శోధన తొలగిపోవాలి, అజ్ఞానం తొలగిపోవాలి. ఈ రోజే ఒక విడుదల, ఈ క్షణమే ఒక విడుదల. నా దేవుని ఆత్మతో పలుకుతున్నాను యేసు నామములో. దేవుని ఆత్మగల దైవజనుడిగా పలుకుతున్నాను. ప్రవచనమెత్తి పలుకుతున్నాను. వెంబడించగలిగితే కార్యాలు జరుగుతాయి. వెను తిరిగితే కాదు, అటు తిరిగితే కాదు, కాళ్ళకు అడ్డు పెడితే కాదు. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తున్న వేళ, విడుదల ఆత్మ పనిచేస్తున్న వేళ, విడుదల ఆత్మ తాగుతున్న వేళ, ఒక్కొక్కరి మనసులో కట్టిన కట్లు తెగిపోతున్నాయి. ఒక్కొక్కరి మనసులో ఆవరించిన దురాత్మలు పారిపోతున్నాయి యేసు నామములో. పారిపోతున్నాయి యేసు నామములో. కలవరపరిచే ఆత్మలారా, కృంగదీసే ఆత్మలారా, అనుమానపరిచే శక్తులను యేసు నామములో రాబడిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఒక్కొక్కరికి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఒక్కొక్క ఇంట్లో పనిచేస్తున్నా శపితమైన ఆత్మలను యేసు నామములో రాబడిగా ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల పొందుకోండి, మీ విడుదల పొందుకోండి, మీ విడుదల పొందుకోండి. కుటుంబాన్ని కలవరి చేసే శక్తులు, తల్లిదండ్రులు పిల్లలను కలవరపరిచే ఆత్మలు తొలగిపోతున్నాయి యేసు నామములో. అద్భుతాలు చేస్తున్న సమయం ఇది. అప్పుల నుంచి విడుదల పొందుతున్న సమయం ఇది. శాపాలు తొలగిపోతున్న సమయం ఇది. పరిశుద్ధాత్ముడా కార్యం చేయుదురుగాక, ఆత్మ కార్యం జరుగునుగాక, అభిషేక కార్యం జరుగునుగాక. అభిషేకమా అభిషేకమా అభిషేకమా. కృంగినని పరిస్థితి పడుతుంది, దిగజారినని పరిస్థితి దేవుని వలన దీవించబడుతుంది. ఆరిపోయినని దీపం ఆయన వెలిగించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ పక్షాన చేయబోతున్నాడు. ఘన కార్యాలు చేయబోతున్నాడు. అందరూ ప్రభుని స్తుతించండి. లోపడతానయ్యా, వెంబడిస్తానయ్యా. ఇక ఈ నష్టం చాలు బాబు, ఇక నేను నమ్మకంగా వెంబడిస్తాను. కృపని యేసయ్యా, కృపని యేసయ్యా. ఈ మాటలు నమ్మిన వారికి ఒక విడుదల కలగబోతుంది. ఈ మాటలకు లోబడిన వారి జీవితంలో అద్భుతాలు యేసు నామములో ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. చూస్తారు మీరు ఆశ్చర్యమైన కార్యాలు, చూస్తారు మీరు అద్భుతమైన కార్యాలు. అది ఆత్మదేవుడు పలుకుతున్న హక్కుగా మీరు తీసుకోండి. విడుదల కార్యం జరుగుతున్నందుకు స్తోత్రం. విడుదల కార్యం జరిగినందుకు స్తోత్రం. కుటుంబాలను పట్టి పీడిస్తున్నా దుష్టాత్మ ఇప్పటికే పారిపోయినందుకు స్తోత్రం. కృపనిచ్చువాడా స్తోత్రమయ్యా, కృపనిచ్చువాడా స్తోత్రమయ్యా, కృపనిచ్చువాడా స్తోత్రమయ్యా, కృపనిచ్చువాడా స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఆమేన్. ప్రభు ఇలాగున మనల్ని తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ పరచి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ దినం వరకు అయ్యా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలయ్యా. పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు అయ్యా. మీ దాసుని పక్షం నిలబెట్టుకొని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. మీ ఆత్మ మా మధ్యలో సంచరిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. ఈ మందిర ప్రాంగణమంతా నీ మహిమతో నింపినందుకు స్తోత్రాలు. మీ దాసు నోటి బోరై ఉండి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. మీ మాటలు, మీ వాక్కును ప్రభు మీరు విడుదల చేసినందుకు స్తోత్రాలు. మీ స్వరం మా కొరకు వినిపింప చేసినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ స్తోత్రాలు అయ్యా. మందస్సంతో కలిసి మీ యోద్ధాలను దాటే కృప దయచేయండి. మందస్సం వస్తున్న సేవకులతో కలిసి మీ యోద్ధాలను దాటే కృప దయచేయండి ప్రభా. అట్టి అభిషేకం దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ స్తోత్ర. యాజకులు మోస్తున్న ప్రభా మందస్సం వైపు మేము చూసే కృప దయచేయండి. మందస్సాన్ని మోస్తున్న యాజకుల వైపు మేము చూసే కృప దయచేయండి ప్రభా. అయ్యా అయ్యా సేవకులు వెంబడించే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా సేవకుల మాటలు మేము అప్పగించుకునే కృప దయచేయండి అయ్యా. అట్టి విధేయత మాకు దయచేయండి. తగ్గింపు స్వభావం మాకు దయచేయండి ప్రభా. అయ్యా దైవ సేవకులు మీలో నుండి చూసే కృప దయచేయండి ప్రభా. అయ్యా మీ దాసు ధరకు అనేక విషయాలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యం అందించిన ఇంకా మీ దాసును బలపరిచి కృపతో నింపి బలంగా మీరు వాడుకోండి. నీ వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నీ వాక్యానుసారంగా జీవించటకు కృప దయచేయండి అయ్యా. అట్టి అభిషేకం బిడ్డలందరికీ మీరు దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు. ఈ ఆరాధనకు వచ్చిన వారు ప్రభా ఎవరైతే ఏ రోగాలతో, బాధలు, సమస్యలతో వచ్చారో వారి సమస్య నుంచి మీరు విడిపించండి అయ్యా. అనేక దయ్యాల చేత, మంత్ర శక్తుల చేత బాధించబడుతున్నారు గొప్ప విడుదల దయచేయండి. ఈ ఆరాధన మీరు మహిమకరంగా, జయకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మీకు, మీ కుటుంబాలకు, సంఘానికి, పరిశుద్ధులందరికీ దేవుని కృప తోడై నడిపించును గాక. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. గమనించండి,